హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా యోగులతో నా ఆత్మకథ పుష్పప్రకాష్ అత్యంగారిచే వ్రాయబడినటువంటి పుస్తకం నుంచి ఎంతో చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు ఇంకా మరింత జ్ఞానాన్ని తీసుకోవటం కోసం చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ సెక్షన్ని స్టార్ట్ చేస్తున్నాను. చక్కగా అందరూ ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. రెండు కళ్ళను క్లోజ్ చేసుకోండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. శరీరం ఎంతో ప్రశాంతతతో తేలికగా అయింది కదా. ఈ క్షణం సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్,
my dear masters and my dear friends. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ సెక్షన్ని స్టార్ట్ చేసుకుంటున్నాను. సెక్షన్ క్లోజ్ అయ్యే వరకు ఎవ్వరూ కూడా కళ్ళు తెరవకండి. ఎరుకతో ఏకాగ్రతతో ఈ జ్ఞానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. సృష్టికర్తలో మన ఇచ్ఛాశక్తి 2004. సృష్టికర్త ఇచ్ఛాశక్తి మనలో ఉంది. మనం భూమి మీద ఉన్నది ఇష్టంతో పని చేయటానికి. నేను చెయ్యగలను అని దృఢ సంకల్పంతో ఉంటే మన చుట్టూ వాతావరణంలో ఎన్నో మార్పులు చేర్పులు జరపబడతాయి. ఇలాంటివి నా జీవితంలో చాలా జరిగాయి కాబట్టి మీకు చెబుతున్నాను. ఏ ఆత్మకు ఆ జ్ఞానం అవసరమో వారికి మీ స్వేచ్ఛా జ్ఞానం ఇచ్ఛాశక్తితో బలమైన సామర్థ్యంతో సహాయపడుతుంది. ప్రతిదీ విధి నిర్ణయం అనుకుంటూ ఈ జన్మను వేస్ట్ చెయ్యకుండా ఎంతో విలువైన జీవితంలో ప్రవేశించి మన ఇష్టారాజ్యంలో కోరుకున్న ఫలితాన్ని పొందవచ్చును. మనకు ముందుకు వెళ్ళే కొద్దీ నా బలం సరిపోతుందా అని ఆలోచన రావచ్చు. కానీ మనమే సృష్టికర్త అయినప్పుడు అడ్డంకులకు భయపడవలసిన పని లేదు. ఒక సెలయేరు పారుతూ వేగంగా వెళుతున్నప్పుడు దానికి ఒక పెద్ద రాయి అడ్డు వస్తే కూడా మనం ప్రవాహం ఆపక పక్కన దారి చేసుకొని తన దారిని తాను ఎలా వెళుతుందో మనం అలా సాగిపోవాలి. అలాగే ఒక కొత్త సామ్రాజ్యం చూడబోతామేమో అనే ఆలోచనతో వెళుతూ ఉండాలి. మనలో ఆలోచనలు ఎలా చెలరేగుతూ ఉంటాయో వేచి ఉండటం నేర్చుకుంటూ ఇచ్ఛాశక్తితో ఏకీభవించినట్టు అనుకుంటూ ఆ ఉన్నత ప్రవాహంలో ఉన్నట్టు అయితే భౌతికంగా మంచిగా ఉంటూ ఎంతో ఆనందాన్ని ఫీల్ అవుతాం. విశ్రాంతిగా ఉండే నిశ్శబ్దంలో పూర్ణాత్మ ఈ శరీరంతో ఉండి తేలికగా పని చేయించగలుగుతుంది. మనం చేయవలసిందల్లా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటమే. అలా ఉంటూ మనకు మనంగా స్వర్గాన్ని సృష్టించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మన ఇష్టాల రాజ్యంలో మనదే ఆధిపత్యం అవుతుంది. నేను పూర్ణాత్మను అని మనోఫలకం పైన బాగా ముద్రపడిపోవాలంటే ధ్యానం చేస్తూ సహజ స్థితిలో ఉండిపోవాలి. అంతే. ఎదుటి వారికి మన మాటలు ప్రేమ తరంగాలుగా వెళ్ళాలి. మన మాటలలో మాధుర్యం ఉండాలి. మనకు మనమే మనలోని జ్ఞాన తరంగాలు ఎలా పంపాలో తెలుసుకోవాలి. చుట్టూ ఎంతమంది ఉన్నా మనలో ఉన్న ప్రశాంతతలో నేను ఎలా ఉన్నాను అని మన ముందు ఒక అద్దం ఉంచుకొని మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉంటే మనలో మనకే తెలియని ఆలోచనలే కాక చుట్టూరా ఉన్న వాటిని పసికట్టి గ్రహించగలం. ఆ గుణం కూడా ఇంద్రియ గుణమే. ఆ బహుమతే కాక అణువు అణువులో ఉంటున్న ఆత్మ చైతన్య శక్తి ప్రకృతి మొత్తం పట్ల స్పందించే గుణం కూడా మనకు లభిస్తుందని అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇంకా మనతో పాటు వచ్చిన ఆత్మల మనస్సుకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా లోన ఉన్న జ్ఞాన
వీచికలు వెదజల్లే మాటలలో కూడా వినయమే ఉంటుంది. ఒక్కొక్కసారి అవసరం అనిపిస్తే పరిచేలా కూడా మన మాటలు ఉండాలి. ఒక పూర్ణాత్మ సత్యం పలికితే కూడా ఆ జ్ఞానం వైపు ఉన్నవారు జ్ఞానం వైపుకి మరలే అవకాశం ఉంది. మన జీవితాలలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదురు తిరిగి పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. విశ్వం మనకు వ్యతిరేకంగా ఉందని ఆలోచించిన విశ్వంలో ఎప్పుడు వ్యతిరేకత ఉండదు. అది మనతోటి కలిసి పనిచేస్తుంది అని తెలుసుకొని వెనకంజ వేయకుండా దృఢ నిశ్చయముతో బలమైన మనస్సుతో ఉన్నట్లయితే మన పాత్ర చక్కగా నిర్వహించటమే కాక సంకల్ప శక్తిని సాధించుకోగలం. మనం ఎదిగే కొద్దీ మనస్సును బలవంతం చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటాం. అందుకే ఎంతగా వీలైతే అంతగా మనస్సు దగ్గర ఉంటూ మాట్లాడటం నేర్చుకోవాలి. బలమైన మనస్సు కన్నా తెలివైన మనస్సు దగ్గరికి వెళ్ళటం సులభం. ఊహాశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? 2005 ఒకానొక కాంతి గ్రహం గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. నేను ఆ రోజు ఎలాగైనా ఒక గ్యాలక్సీకి వెళ్ళాలి, అది ఎలా ఉంటుందో అది మాత్రం తెలియదు అని 1997లో అప్పటిలో ఊహించుకున్నా. అక్కడ నాకు తెలిసిన ఒక కాంతి శరీరం, అది ఒక రకంగా కనిపించింది. మీ వర్క్ ఏమిటి అన్నాను. మీ వర్కే నా వర్కు అన్నారు. చెప్పేది నేనే, చేయించేది నేనే, భూమి మీద అందరూ వర్క్ చేసేవాళ్లమే అంది ఆ పూర్ణకాంతి. అక్కడ అంతా ఎలక్ట్రికల్ బల్బులలో ఉన్నటువంటి కాంతులే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మనం ఎక్కడ నేర్చుకోవలసిన దానిని రూపుదిద్దుతూ ఈజీగా ఉన్నారు. భూమిని శక్తివంతం చేయటానికి, వారి వంతు సహాయం చేయటానికి ప్రతి గ్యాలక్సీ వాళ్ళు మనకి చేయూతనిస్తున్నారు. కర్మ ఆత్మకు బద్ధురాలు. ఒకసారి మెహబూబ్ నగర్ వెళ్ళాను. అక్కడ క్లాస్ అయిన తరువాత ఆంజనేయులు సార్ నర్వా అనే గ్రామానికి పిలుచుకొని వెళ్ళారు. రాత్రి పున్నమి క్లాస్ మొదలయ్యింది. 1 గంట సేపటికి ఒక అమ్మాయి గట్టిగా ఏడవటం మొదలుపెట్టి నన్ను పైకి పంపు అని అరుస్తూ ఉంది. గట్టిగా నా మోకాళ్లను పట్టేసి వదలక అరుస్తూ ఉంటే, నీవెవరో చెప్పు, తరువాత ఆ ప్రయత్నం అన్నాను. నేను క్లాస్ చేస్తూనే ఉన్నాను. తను శోకిస్తూనే ఉంది. తరువాత నేను తాను చెప్పదు, నేనే తెలుసుకోవాలి అని మౌనంగా కళ్ళు మూస్తే అక్కడ నాకు ఇలా కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయి అక్క వైకల్యంతో జన్మ తీసుకుని తనకు పెళ్లి కాదని తెలిసి చనిపోయింది. తన చెల్లెలు అన్యోన్య దాంపత్యం చూసి ఆమెలో అంటే ఆమె ఆరాలో ఉండి తనకు కావలసినది అందుకుంటూ ఆనందిస్తూ ఉంది. ఎప్పుడైతే నీలకంఠేశ్వర పిరమిడ్ యొక్క గొప్ప శక్తి అక్కడ పనిచేసిందో, అక్క అనబడే ఆత్మకు నేను ఇంకా వెళ్ళిపోవాలి అని ఆలోచన వచ్చింది. నా డ్యూటీ అదే కావటం వల్ల ఆమె వెళ్ళిపోవటం జరిగింది. ఇదంతా తెల్లవారుజాము 1 గంట అయింది. అందరూ టీ తాగి కొద్దిసేపు రిలాక్స్ అయిన తరువాత క్లాస్ మొదలైంది. తీరా 3 గంటలకు మళ్ళీ ఏడుపు మొదలుపెట్టింది. 2 చేతులలో బిడ్డ ఉన్నట్లు తన ఎదభాగాన నొప్పి ఎక్కువై ఒకటే అరుపు. ఏమిటిది? ఎందుకు ఇలా అరవటం జరుగుతుంది అని ఒక పాపను ధ్యానానికి కూర్చోబెట్టా. ఆ పాప, మేడం, ఆమె చేతిలో ఒక పాప కనిపిస్తూ ఉంది అంది. చూసారా, చిన్న పిల్లలు అనుకుంటాం,
వారికి కూడా థర్డ్ ఐ జ్ఞానం ఎంత ఉందో. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే వారి జీవితాలను దిద్దుకునే అవకాశం ఉందని పత్రి గారు చెప్పేది. అప్పుడు మరి మౌనంగా గమనించా, వీరిద్దరూ మంచి యోగులని, వీరి కడుపులో జన్మ తీసుకోవాలనుకున్న ఆ ఆత్మ ఆ దంపతుల అంగీకారం లేక తిరిగి వెళ్ళిపోలేక ఆ తల్లి దగ్గర అలాగే ఉంది. ఆమెకు ముందే 2 కూతుళ్ళు, మళ్ళీ కూతురంటే వద్దు అనుకున్నారు. కానీ ఆ బాధ ఇప్పుడు అనుభవించే తీరాలి, తిరిగి మరో జన్మకు అవసరం లేదు. అందువల్ల ఆ తల్లి శరీరం తెల్లవారి 6 గంటల వరకు నొప్పి భరించి తరువాత వేడి నీళ్లు, స్వెటర్ అన్నీ ధరించి తిరిగి పిల్లలు పుట్టకుండా హాస్టల్గా ఆపరేషన్ చేయించుకొని వెళ్ళింది. ఆ రోజు గ్రేట్ మాస్టర్లా ఆనందంగా జీవిస్తూ వారి ఆనందాన్ని నాకు తెలియచేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని సరిదిద్దుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఇది నా కర్మ అని మనకు మనమే నిర్ణయించుకొని జీవిత కాలాన్ని పెంచుకుంటూ పోతున్నాం. తిరిగి వ్రాసుకునే అవకాశం కూడా మన చేతుల్లోనే ఉంది. లోన ఉన్న బ్రహ్మను కలవటమే ధ్యానం. కర్మ అనేది మన మైండ్లో నుంచి తీసేసే విధానం మన యోగం. ఎంతో ఆనందమైన జీవితం మన ముందు ఉంచుకొని లేని చింతను తెచ్చుకొని పెంచుకుంటున్నాము. ఆ పిరమిడ్లో ఇంకొక గొప్ప విశేషం కూడా ఉంది. చలికాలం, ఎండాకాలం ఎప్పటికప్పుడు ఆ ఇటుకలు కాలానుగుణంగా మారతాయి. అవధూత జ్ఞానం 2005. ఒక పూర్ణాత్మ భూమిపైకి తన యొక్క జీవ కణాలను కొన్ని కెమికల్స్తో శరీరాన్ని మరి జీవాత్మను కిందికి పంపేటప్పుడు అది ఆత్మకు అనుకూలంగా ఉండే వాతావరణం అన్నింటినీ డిజైన్ చూపించే క్రిందకు పంపుతూ ఉంటుంది. ఒక ప్రతిబింబం లాంటి దృష్టిని ఇచ్చి నీవు హీరోగా తిరిగి రావాలంటే నీ ప్రతిబింబాన్ని చక్కగా ఊహించుకో. అందుకు అనుకూలించే విధంగా గురువును చూపిస్తా. నీకు నా సహకారం అనుక్షణం ఉంటుంది. నీకు గమనిక ఉండాలి అంటే వాయుగమనంతో పాటు ఎరుక ఉండాలి. ఒక సినిమాలోలా నీ పాత్రను పోషించు. ఎప్పుడైతే నీ పాత్రకు గుర్తింపు వస్తుందో ఆ ప్రతిబింబమే నీవు అవుతావు. కానీ నీవు హీరో అయ్యేంత వరకు వారికి ఎంతో తపన ఉంటుంది. డైరెక్టర్ అయిన గురువు, నిర్మాత అయిన పూర్ణాత్మ ఇద్దరు నీవు గెలవాలని ఎంత తపనతో ఉంటారో తెలుసుకో. నీవేమో నీ పాత్ర చేసి హాయిగా ఉండిపోతావు. వీళ్ళిద్దరూ అలా కాదు. డైరెక్టర్, నిర్మాత నీకన్నా ఎక్కువ ఆరా లాగుతూ ఎలాగైనా పెద్ద హీరోగా చూడాలని తపనతో ఉంటారు. మనమేమో భగవంతుడు భూమి మీదకు తోసేశాడు, నన్నేమి పట్టించుకోలేదు అని పూజలు చేసి బాగా తిట్టి తిరిగి మరి మరుసటి రోజు అపచారమని ఏ పులిహోరో, దద్దోజనమో, చక్కెర పొంగలో పెడతాం. అంటే అక్కడ దూషించేది, ప్రేమించేది రెండూ నీవే చేస్తున్నావు. ఆ భగవంతుడు ఒకవేళ ఎప్పుడో నాకు ఇష్టం అని అంటే యుగ యుగాలైన అవే ప్రసాదాలు పెట్టి మీరెలా విసిగిస్తున్నారో తెలుసా? మేము కూడా పత్రి గారికి మిరపకాయ బజ్జీలు ఇష్టమని శరీరంతో ఉన్న ఆత్మకు తినిపిస్తూ ఉన్నాము. గురువు ఆశీర్వదించుకాక. మా ప్రేమతత్వాన్ని పత్రి గారేమో బియ్యంతో ఉన్న మురికలను తీసి వేయించి మరి మొలకలు ఎత్తకుండా ఎలా తయారు చెయ్యాలో,
ఏరి చూపిస్తూ మనలో ఉన్న ఆనందమయ కోశాన్ని పట్టి లాగుతూ ఉన్నారు. ఆనందంగా ఉండేలా చూస్తున్నారు. ప్రతి జన్మకు జ్ఞానం ఇంకా ఇంకా తెలపటానికి గురువులు వస్తూ ఉంటారు. మన ప్రతి జన్మకు క్రొత్త క్రొత్త జ్ఞానం తెలుసుకుంటూ ఉంటాం. గ్యాలక్సీలు ఎలా ఉంటాయి, వాటితో అనుసంధానం ఎలా చెయ్యాలి, ఇలా రకరకాల రంగుల రాట్నం తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మనలో మనం ఎంత లీనమైతే పూర్ణాత్మకు అంత దగ్గరై మనమే పూర్ణాత్మ అని తెలుసుకుంటాం. కలియుగంలో వెంకటరమణ మాస్టర్ తిరుపతిలో తనకు ఇష్టమైన లడ్డు రొట్టెలు భక్తులకు ఎందుకు పంచుతున్నారు అంటే, నా ఆత్మ అవతారాలలో అవధూత అవతారం ఒకటి 1997వ సంవత్సరంలో ఇలా చూపించింది. నా ఇష్టం మరి మీ ఇష్టం ఒకటే అని, అంతా దేవుళ్ళమే అని సీక్రెట్గా నేను మీరు అంతా ఒకటే అని తెలియజేయటం కోసం. అందుకే మనం జ్ఞానం కావాలనుకుంటే గురువు పత్రి గారు కూడా అదే తపనతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. అది తెలుసుకునే అవకాశం మనకు కల్పిస్తున్నారు. అవధూతలు గ్యాలక్సీలో ఎలా ఉంటారో చూస్తారా? నన్ను ఎలా తెలుసుకుని వెళ్ళారో చెబుతా. అందుకే మానవ ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకొని భూమి మీదకు వచ్చి కల్లాకపటం లేకుండా తిరుగుతూ ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటుంది. డైరెక్టర్ అయిన పూర్ణాత్మ, దర్శకత్వం వహించిన గురువు, వాళ్ళ తపన కూడా ఇలాంటిదే. ఎదుటివారు నీ డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు ఉన్నప్పుడు అద్దంలో అన్నప్పుడు నీ డ్రెస్ బాగుంది నువ్వు బాగున్నావు అన్నప్పుడు అద్దంలో మన ప్రతిబింబాన్ని నకసిక పర్యాంతము గమనిస్తూ ఇంకా ఇంకా బాగా చేసే ప్రయత్నంలో పూర్తిగా మునిగి తేలాలి అనుకున్నప్పుడు పూర్ణాత్మకు తోడు దానికి దర్శకత్వం వహించి గురువు కలిసి ఆ పాత్రకు న్యాయం చేకూరుతుంది. 1997వ సంవత్సరంలో నేను సూక్ష్మ శరీరం విడుదలతో అవధూతల చింపిరి బట్టలతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళుతూ ఉన్నా. పిల్లలంతా రాళ్లు విసురుతూ ఉన్నారు. నేను ఆనందంగా పరుగెత్తుతూ ఉన్నాను. పిల్లలు వేసే రాళ్లు నా దగ్గరకు వచ్చేటప్పటికి నాలో కలిసిపోతున్నాయి. నా శరీరపు బంధువులు కనిపించగానే నా పైన పూర్తిగా చేతులు కప్పేశా. వెంటనే ఆ బంధాలు కూడా మరిచిపోయి పైలోకాలలో ఉన్నావు, ప్రకృతిలోకి వెళ్ళు అని వినిపించింది. పెద్ద పెద్ద కొండలు, ఆ కొండ మీద ఒక కాలు, ఈ కొండ మీద ఒక కాలు వేసి ఆకాశం మీద ఉన్న సూర్యుని చూస్తూ ఈ జగన్నాటకాన్ని గమనిస్తున్నానా అనుకుంటూ ఉండగా క్రిందకు చూడు అని వినిపించింది. అలాగే కిందకు చూస్తే స్వచ్ఛమైన నీటిలో తేలుతూ కాంతి శరీరము ఒకటి తేలు రూపంలో కనిపించింది. చేతిలోకి ఆ తేలుని తీసుకుని ఎందుకు అలా వెడుతున్నావు అన్నాను. దానికి అది నేను గ్రూప్ సోల్ని, నా చుట్టూ ఎన్నో సోల్స్ నేను చెప్పినట్లుగా వినటానికి రెడీగా ఉన్నాయి. అందుకే తాబేలు యొక్క కాంతి శరీరము దగ్గరకు వెళ్ళి తన ఇంద్రియ నిగ్రహాన్ని తెలుసుకొని వస్తాను అంది. సరే అయితే అని ఆ కాంతి గల తేలును ఇంకొక కాంతి అయిన తాబేలు దగ్గరకు వదిలాను. వీటి రెండింటి ద్వారా బాహ్యంగా కూడా ఆస్ట్రల్ వరల్డ్ ఉందని తెలుసుకుని వీటికే లోకాలున్నాయి అంటే నేను తెలుసుకోవలసినది ఎంతో ఉందని పుట్టలోకి వెళ్ళా. అక్కడ పాము లేదు. ఎక్కడికి పోయినట్టు అనుకుంటూ ఉంటే పుట్టలో నుంచి తాను కూడా కాంతి లోకాలలోకి కాంతిపుంజంగా నిర్మాణం చెందటానికి వెళ్ళింది అని వినిపించింది. నాకు మొదటి నుంచి గురువు గారంటే తెలియని భయం. ఎన్నోసార్లు ఎందుకు నేను సార్ దగ్గర ఫ్రీగా ఉండలేకపోతున్నాను, నేను ఏమీ తప్పు చేయటం లేదే అని మనస్సులో అనుకొని అందరూ ఎంతో బాగా మాట్లాడటం చూసి గురువు దగ్గర ఎలా ఉండాలో తెలిసేది ఎలా అనుకున్నాను. వెంటనే
అంతరం నేను చూపిస్తానుగా, నీకు భయము దేనికి? పిరమిడ్స్తో కూడిన ఒక ట్రైనింగ్ స్కూల్ ఉంది, సమయం వచ్చినప్పుడు అక్కడికి తీసుకుని వెళతానులే అంది. అలానే భూమి నుంచి బయలుదేరటానికి సూక్ష్మ శరీరం పనిచేసింది. దానిని వదిలి మరి స్వర్గలోకం వెళ్ళేటప్పటికీ నాలోంచి ఒక తొడుగు తీసివేయబడింది. మరి డాగ్ అనే అడవులలోకి వెళ్ళటానికి ఇంకొక లేయర్ని తీసి బాడీతో వెళ్ళాను. ఒక బాడీతో వెళ్ళాలంటే క్రింద అన్ని విషపూరితమైన ప్రాణులు. వాటిని చూసి భయం వేసింది. ఎందుకు భయం? అక్కడ భయాన్ని తొలగించే పిరమిడ్స్ ఉన్నాయి, వెళ్ళు అని వినిపించింది. రాకెట్లా దూసుకు వెళుతున్నాను. డాగ్ అడవులు. నేను ఎన్నడూ చూడనన్ని కలర్స్, స్టోన్స్, పిరమిడ్స్ ఉన్నాయి. ఒక పెద్ద పిరమిడ్ గుహలా కూడా ఉంది. పిరమిడ్లోనికి వెళితే ధ్యానం చెయ్యాలి అనిపించింది. కూర్చున్నా. ఇంకా పైకి వెళ్ళాలి అనిపించింది. వెళ్ళి అక్కడ మన ఆత్మ ఎన్ని రకాల రూపాలైనా ధరిస్తుంది అని తెలుసుకున్నా. అంతలో పత్రి గారు కనిపించారు. ఎదురుగా ఒక స్కూల్ కనిపిస్తోంది. ఇది ఏమిటి అన్నాను. భయం పోగొట్టడానికి ట్రైనింగ్ స్కూల్ అన్నారు. అక్కడ 500 మంది నేర్చుకుంటూ ఉన్నారు. శిక్షణ పొందిన వారు వెళుతున్నారు. చూడు అన్నారు. అలా చూస్తూ కిందకు చూశా. ఎన్ని రకాల పిరమిడ్లు ఉంటాయో తెలుసుకున్నా. 2001వ సంవత్సరంలో ఆ స్టోన్స్ చూశాను. ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి మనకు ఎన్నో రకాల శిక్షణలు కూడా ఉంటాయి. సులువుగా శ్వాస మీద ధ్యాస ద్వారా నాకున్న భయాలు పోయి ఎన్నో గ్యాలక్సీలకు వెళ్ళటం నేర్చుకుంటున్నాను. ఎంత నేర్చుకుంటామో అంతే ఎనర్జీస్ అక్కడ నుంచి మనకు లభ్యమవుతాయని తెలుసుకున్నాను. మన ఎదుట ఉన్న భౌతికానికి ఎంత జ్ఞానమిస్తే దివ్యాత్మలు అంతా కూడా మనకు అంతే జ్ఞానాన్నిస్తూ మీరు ప్రేమను పంచుతున్న కాంతులు అంటూ ఇంకా కొత్త కొత్త జ్ఞానాన్ని పంపుతూ ఉంటారు. మీరు పంచుతూ ఉండాలి. మీరు ఉన్న గ్యాలక్సీ ఇంకా కాంతులమయమవుతుంది అని తెలిపారు. 25/10/1997 తేదీన నన్ను ఒక దారికి తీసుకువచ్చింది సాధన. ముఖ్యం, గురువు పైన భక్తి ఉండాలే కానీ భయం ఉండకూడదు. ప్రశ్న అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి అని గట్టిగా సంకల్పించుకున్నా. నా ప్రయత్నమంతా సాధ్యమైనంత వరకు నా వంతు పని చెయ్యాలి. మరి సంసారంలోనే నిర్వాణం చెందాలన్నదే ఫిజికల్గా 40% చేస్తే ఆస్ట్రల్గా 60% చేస్తూ ఈ శరీరం ఎలా మలుచుకోవాలో తనకే వదిలేశా. అవధూతగా చేయవలసినది చేస్తూ చూడవలసినవి చూపించి ఇంకా ఎంతో నేర్చుకునేది ఉంది అంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లు మనమే ప్రయత్నంతో సాధించాలి. అంతేగా. మరి ఋతువులను, సూర్య చంద్రులను చూస్తూ మీరు ఎంత చక్కగా పనిచేస్తున్నారు అని సంతోషంతో గమనించాను. మీరు కూడా మీ పట్టు విడవకండి. మరి ఇంతటితో సెక్షన్ క్లోజ్ చేసుకొని ఇంకొక సెక్షన్లో మళ్ళీ జ్ఞానాన్ని కంటిన్యూ చేసుకుందాం. మై డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానాన్ని అంతా కూడా చక్కగా మనలో నింపుకోవటం కోసం ఆఖరి క్షణ ధ్యానం, తద్వారా మనం ఆధ్యాత్మికతలో ఎంతో ఉన్నత శిఖరాన్ని చేరుకుంటాము తప్పనిసరిగా.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ సెక్షన్ మళ్ళీ ఒక పేజీ రిపీట్ అయింది. అది తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట. దయచేసి మళ్ళీ రిపీట్ చేసినందుకు క్షమించండి. ఏమైనా తప్పులు పొరపాట్లు జరుగుంటే మనస్ఫూర్తిగా క్షమించండి. ఇంత అద్భుతమైన సెక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. చక్కగా ఎరుకతో గనక ఈ సెక్షన్ విన్నట్లయితే ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ఆ గ్యాలక్సీల్లోకి ప్రయాణించడం, అవధూత ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటిని కూడా అద్భుతమైన ఎనర్జీస్ స్వీకరిస్తాము. ఇక్కడ సెక్షన్ జరిగినప్పటి నుంచి అద్భుతమైన ఆ ఎనర్జీసు, అక్కడ ఉన్నటువంటి ఫీలింగ్, ఆ ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్న ప్రతి ఒక్క జ్ఞానాన్ని పూర్ణాత్మ నుంచి కానీ ఒక గురువు నుంచి కానీ అవన్నీ కూడా మనం కూడా చక్కగా డెఫినెట్గా పొందుతామండి. ఎరుకతో అద్భుతంగా అవసరమైతే మరొక్కసారైనా రిపీట్ చేసుకొని వినండి. డెఫినెట్గా ఆ అనుభూతిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీ అనుభవాల్ని తప్పనిసరిగా నాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.